అయితే 4 గంటలకే లేచానండి. అయితే రోజు లేచిన రోజు 5:30, 6కి 5:30 కల్లా ఖచ్చితంగా అయితే లేస్తాను. తుడుచుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం అన్నీ కూడా సరిపోతుంది. అయితే ఈరోజు 16 సామాన్ల కన్నా తొందరగా పూజ అయితే చేసేసుకుందామని ఈరోజైతే తొందరగా పూజ మొదలుపెట్టాను. బయట అయితే పూజ అయిపోయింది. ఇప్పుడిప్పుడే తెల్లవారిపోయిందండి. తెల్లవారిపోయింది. నిన్న మేము నరసాపురం వెళ్ళాను. నేను పాపని బాబుని తీసుకుని నరసాపురం వెళ్ళాను. వచ్చేసరికి 4 అయింది. చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకుని అన్నీ కూడా చేసుకుని రాత్రి పడుకునేసరికి 10:30 అయింది. ముగ్గులన్నీ వేసుకుని మాపు పెట్టుకుని అలాగే ఇది వేరుకోలా కూడా ఇదిగోండి మన అమ్మ మాట చేయగాడు కలవ పువ్వు ఆడంత బాగా గొప్పగా వేయలేకపోయినా అయితే వేస్తాను. గుమ్మల్లో అటు ఇటు పువ్వులు అయితే పెట్టుకున్నాను. అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి మా అందమైన దేవతా మందిరం. అన్నీ పైనుంచి కిందకి అన్నీ పువ్వులన్నీ డెకరేషన్ చేసుకున్నాను. నిన్న చెప్పాను కదా బయటికి వెళ్ళాలని చెప్పి అరటి పిల్లకలు అయితే తెచ్చుకున్నాను. ఇలా పెట్టి డెకరేషన్ చేసుకున్నాను. నేను అనుకున్నది ఒక సంఘటన జరిగిందండి. ఏమంటారా, నిన్న కడుక్కుంటూ పూజ దగ్గర సంబంధించినవన్నీ శుభ్రం చేసుకుంటూ ఒక 2, 3 కదంబ పువ్వులు దొరికితే బాగున్ను అని మనసులో అనుకున్నాను. మనం పూజ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే భగవంతుడు ఎలాగైనా మన దగ్గరికి రప్పిస్తానని నేను అయితే ప్రగాఢంగా కోరుకుంటున్నాను. అలాగే ఇదిగోండి 3 కదంబ పువ్వులు మా అయ్యారు పూజలకు వెళ్ళారన్నమాట. విడి పుష్పాలు ఉంటే తీసుకొచ్చినట్టున్నారు. ఈ కదంబ పుష్పాలు ఎలా వచ్చాయో తెలీదు. ఈ పూజ చేసిన పుష్పాలకి అయితే కాదు, మా అయ్యారు కూడా తెలియదు అనుకుంటా ఈ పువ్వులు. అయితే మనసులో అనుకుంటున్నాను, ఎందుకులే కవర్ ఇప్పడం అని వేరేగా నేను పువ్వులు తీసుకుంటున్నాను. సరే ఇందులో కూడా చూద్దాం ఏం పువ్వులు ఉన్నాయని చెప్పి ఓపెన్ చేసేసరికి కదంబ పుష్పాలు బయటపడ్డాయి. మనం అనుకున్నది జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. నేను పూజకి అయితే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. బాబుకి ఇప్పుడు అయితే అన్నం వండుతున్నాను. అన్నం అయితే ఉడికిపోయింది. చారు పెట్టాను, అలాగే ఇడ్లీ వేసాను. రాత్రి 10:30 దాకా అలా పనిచేసి టమాటో చట్నీ అలాగే పచ్చిమిరపకాయల చట్నీ అయితే చేసి పక్కన పెట్టాను. లంచ్ బాక్స్ హడావుడు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పూజ అయిపోయింది. పిల్లాడికి భోజనం అలాగే ఒక కూర, అలాగే ములక్కాడ చారు పెట్టాను, బీట్రూట్ కూర వండాను, అలాగే ఇడ్లీ వేసాను. ఇత్తడి గిన్నెలో అన్నం వండుతాను చెప్పాను కదా, ఇత్తడి గిన్నెలో అన్నం వండాను, ములక్కాడ చారు పెట్టాను. లంచ్ బాక్స్ హడావుడి మీద అటో చెయ్య ఇటో చెయ్య వేస్తే అన్నం కూడా ఒక్కోసారి మాడిపోతుంది పాపం బాబుకి. మొన్న అలాగే అన్నం అడుగంటిపోయింది. గోరుచిక్కుడుకాయ వేపుడు చేస్తేనేమో అందులో ఉప్పు వేయలేదు పాపం, ఎలా తిన్నాడో. ఇప్పుడు మా బస్ డ్రైవర్కి ఫోన్ చేసి ఇలాగా ఒక పెరుగు ప్యాకెట్ కొన్నాను అంటే అలాగే అని చెప్పాడు పాపం. అలా అవుతుంది. అందుకే పిల్లల కన్నా ముఖ్యం పూజ కాదండి. అందుకే మా అబ్బాయిని స్కూల్కి పంపించాక పూజ చేసుకుందామని అయితే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. స్వామివారికి ఫస్ట్ ఇవి నైవేద్యం పెట్టేసుకుంటానండి. కొబ్బరికాయ కొట్టి అనాసకాయ, బత్తాయికాయలు, నారింజకాయ నైవేద్యం పెట్టేసుకుంటాను. ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు బూరెలు తినాలనిపిస్తే ఒక గ్లాసుడు మైదాపిండి, ఒక గ్లాసు శనగపిండి, ఉప్పు వేసుకుని అలాగే సోడా వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే ప్రసాదం బూరెలు చేసుకోవచ్చండి. ఒకటికి ఒకటి నీళ్ళు పోసుకొని ఒకటి పంచదార వేసుకుని ప్రసాదం బూరెల కింద ప్రసాదం తోపు చేసుకుంటాం కదా, ప్రసాదం అది రౌండ్ చేసుకుని ఈ తోపులా ముంచుకుని చక్కగా బూరెలు వేసుకోవచ్చు మరండి. అక్కడ కూడా విరగదు, ఎక్కడ కూడా పగలదు, చక్కగా వచ్చేస్తుంది బూరి. మీకు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే చేసేసుకోండి. మా అమ్మాయి అయితే బూరెలు అడిగింది, అందుకని ఎలాగ ప్రసాదం స్వామివారికి ప్రసాదం చేస్తాను కదని చెప్పి కొంచెం విడిగా చేసి బూరెలు వండుదాం. అయితే ఇవాళ 8వ వారం కదా, బూరెలు వండుదాం అని చెప్పి రెడీ చేశాను. చూస్తూ ఉండండి మా వీడియోస్. పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఈరోజు ప్రసాదం బూరెలు వండుదామని చెప్పి స్వామివారికి తయారు చేస్తున్నాను. 3 గ్లాసులు మైదాపిండి అలాగే 3 గ్లాసులు శనగపిండితో అయితే మనం ప్రసాదం బూరెలు చేసుకోవచ్చు. ఒకటికి ఒకటి అన్నీ ఒకటే కొలత, ఒకటి పంచదార, ఒకటి నూక, ఒకటి నీళ్ళు, అలాగా
పోసి ప్రసాదం చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటే ఆ చిన్న గ్లాస్తో నాకైతే 25 బూరెలు అయ్యాయి. ఎప్పటికప్పుడు మనం ఇలా నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. తెల్లవారుజాము 4 గంటలు లేచిన నుంచి ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చోకుండా చేస్తే పూజ అయితే అయింది, కానీ నైవేద్యం ఇంకా అవ్వలేదు. మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. పాలు రావడానికి టైం పట్టే ఆవు పాలు పురమాయించుకున్నాను మరండి. వారం వారం కూడా మాకు గేదె పాలు పోస్తారు. అలాగే కావాలంటే ఆవు పాలు ఫోన్ చేస్తే పట్టుకొస్తారన్నమాట. మా రవి గారు పట్టుకొచ్చారు. వచ్చేసరికి నాకు లేట్ అయ్యిందన్నమాట. సరే, మా అమ్మాయి కూడా అడుగుతోంది బూరెలు కావాలని. మా స్వామివారికి నివేదన చేసుకుందామని చేసి మా అమ్మాయి కూడా తింటుంది కదా అని చెప్పి కూడా చేశానండి. ముఖ్యంగా స్వామివారికని. ఇది తోపు మిగిలిపోతుంది కదా, దాన్ని ఇంక ఇలా వేసేసాను అనమాట. ఇవి కూడా బాగుంటాయి, కమ్మగా ఉంటుంది. మనం లేచినప్పుడు మన పని పూర్తి అయిపోయాక స్నానాలు అవి చేశాక ఫస్ట్ రాగానే వంటగదిలోకి మనం చేసే పని ఏంటంటే మొట్టమొదటిసారిగా మనం బూరెలు కలుపుకోవాలంటే ఈ శనగపిండి, మైదాపిండి, కొంచెం ఉప్పు, సోడా వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే మనం వంట అయ్యేదాకా నానితే చక్కగా ఇలాగా పొంగుతాయి అన్నమాట. ఉబ్బుతాయి బూరెలు, బాగా రుచికరంగా వచ్చేస్తాయి, చక్కగా బాగుంటాయి. స్వామి అమ్మవార్ల పూజ అయితే అయింది. ప్రసాదం కూడా నివేదన చేశాను. గోధుమ రవ్వ ప్రసాదం, అలాగే బూరెలు, ఫ్రూట్స్, కొబ్బరికాయ, అరటిపళ్ళు మాగిపోయి ఇప్పుడే తెప్పించాను. అరటిపళ్ళు పూజ అయితే అయింది. శివాలయానికి అయితే వెళ్ళి ఆ శివాలయం పంతులు గారికి, భార్యాభర్త ఇద్దరికి కూడా ప్రతి వారం ప్రసాదం అయితే ఇస్తాను. గుడికి అయితే వెళ్ళాలి. నా పూజలు అయితే బాగున్నాయండి. నా పూజలు మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు నచ్చితే, నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ మరికొన్ని మందికి వెళ్ళడానికి ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మా స్వామి అమ్మవారిని అయితే దర్శించుకోండి. నేను 16 స్వామివార వ్రతంలో ఈరోజు 8వ వారం అయితే చేసుకున్నాను. నేను అనుకున్న ప్రధానంగా కదంబ పుష్పాలతో కూడా అమ్మవారికి పూజ అయింది. గణపతి పూజ, స్వామివారి పూజ, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసుకుని కదంబ పుష్పాలు అయితే 3 పుష్పాలతో పూజ కూడా చేసుకున్న. పసుపు, కుంకుమ, అక్షంత, గంధం, జవ్వాదితో కూడా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. సరే అండి, మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి. అండి, నేనైతే మా ఊరి శివాలయానికి అయితే వెళ్ళొచ్చాను. స్వామివారి దర్శనం చేసుకున్నా. అలా బండి స్టార్ట్ చేసి అలా ఆపైనా లేదో ఇలాగా పడవర వైపు నుంచి జీవన్ సౌండ్ వేసుకొని వర్షం వచ్చేసింది. ఇలా బండి స్టాండ్ వేసాను అంతే. జస్ట్ ప్రదక్షిణ కూడా చేయనేది వరుణదేవుడు. పెద్ద వర్షం అన్నమాట. ఇందాక గోతుల్లో అసలు వాటర్ లేదు, ఇప్పుడు ఆ గోతుల నిండా నీళ్ళు. ఇలా రావడానికి కూడా చాలా భయం వేసింది. మొత్తం మీద స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాను. మా గోమాత కూడా ఇవాళ ప్రశాంతంగా గడ్డి తిండి కడుపు నిండా పడుకొని ఉంది. ప్రశాంతంగా లేచి నుంచి ఉంటే భయం వేసేది నాకు. చక్కగా ఆవిడ కూడా అన్నీ పూజ చేయించుకుంది. ఆవిడకి ప్రసాదం పెట్టాను. అలాగే స్వామివారి దర్శనం, అలాగే అమ్మవారికి కదంబ పుష్పాలు దొరికాయండి. నా చేత్తో అయితే పెడదాం అనుకున్నాను. అలాగే తీసుకెళ్ళి అమ్మవారికి అయితే కదంబ పుష్పాలు అయితే పెట్టాను. అలాగే నేను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి.